ఏంటి పిచ్చెక్కిందా? వేలం పాట పాడుతున్నావు? ఏదో చాలా ఇంపార్టెంట్ మ్యాటరు అర్జెంటుగా మాట్లాడాలని వచ్చి లక్షలు డిమాండ్ చేస్తున్నావు. అంత వెయిట్ ఉన్న మ్యాటర్ అది. నీకు కాకుండా నీ కొడుకు గాని కూతురికి గాని తెలిసిందనుకో, నువ్వు తండ్రివని కూడా చూడకుండా తాట తీస్తారు. ఇంతకీ ఏంటా విషయం? త్వరగా చెప్పి తగలడు. 25 లక్షలు ఇలా కొట్టేయండి, విషయం అలా పట్టేసుకోండి. సరేరా, 25 ఇస్తాను గాని ఇందులో ఏదైనా తేడా వచ్చిందో నా గురించి తెలుసు కదా. తెలుసండి బసవరాజు గారు. ఇప్పుడు నేను మిమ్మల్ని డిసప్పాయింట్ గానీ చేశాననుకుంటే మీరు ఏమైనా చేసుకోండి నన్ను. సరే చెప్పు, మ్యాటర్ ఏంటి? 25 లక్షలు ఫస్ట్. ఈ పాడు జనాలందరినీ నమ్మడం మానేశానండి. అందుకే ముందే అడుక్కోక తప్పట్లేదు. ఇదిగో 25 లక్షలు. ఇప్పుడు విషయం ఏంటంటే, నీ కూతురు నా తమ్ముడి కోసం మా ఇంటికొస్తే ఇంట్లోకి రానివ్వద్దని నువ్వే కదా మా తమ్ముడిని బెదిరించావు. అవును, ఆ విషయం నీకెలా తెలుసు? అదొక్కటే కాదు, నువ్వు చంపేస్తాను అన్నా హరీష్ భయపడకపోతే నువ్వు కీర్తినే చంపేస్తానని బెదిరించిన విషయం కూడా తెలుసు. అందుకే వాడు కీర్తిని అనుమానించినట్టు నటిస్తే కీర్తి సూసైడ్ చేసుకోబోయిన విషయమూ తెలుసు. ఇదంతా నాకే కాదు, మా ఇంట్లో అందరికీ తెలుసు. ఎలా? ఇదంతా బయటికెలా వచ్చిందో చెప్పు, లేదంటే చంపేస్తాను చెప్పు. బయట పెట్టిన వాళ్ళని చంపాలంటే మిమ్మల్ని మీరే చంపేసుకోవాలి. ఎందుకంటే ఆ రహస్యాన్ని మీరే బయట పెట్టుకున్నారు కాబట్టి. నేనా? అవును, తాగిన మైకంలో నువ్వు చేసిందంతా స్టెప్ బై స్టెప్ చెప్తుంటే తులసే ఫోన్లో రికార్డ్ చేసింది. ఆ వీడియో తీసుకొచ్చి మా ఇంట్లో అందరి ముందు టీవీలో ప్లే చేసింది. తులసి, ఎంత పని చేశావు తులసి? అందుకే అంటారు మద్యపానం హానికరమని. ఇప్పటికైనా జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఆ తులసి ఫోన్లో ఉన్న వీడియోలు మీ ఇంట్లో వాళ్ళకి చేరకుండా చూసుకో. వస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ వీడియో ఇంట్లో వాళ్ళు చూడకుండా ఏదో ఒకటి చేసి తులసి ఫోన్లో ఉన్న ఆ రహస్యం బయటపడకుండా చూడాలి. లేదంటే నా కూతురే నన్ను అసహ్యించుకుంటుంది.